సంక్రాంతి ఎవరికి కలిసొచ్చినా రాకపోయినా నాగార్జునకి మాత్రం బాగా వర్కౌట్ అవుతోంది. అందుకే కొన్నాళ్ళ నుంచి సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నాగార్జునకి సంక్రాంతి రిలీజ్లతోనే మైలేజ్ క్రియేట్ అవుతోంది. మరి ఈసారి కూడా నాగార్జునకి సంక్రాంతి వర్కౌట్ అవుతుందా? మహేష్ బాబు, వెంకటేష్, హనుమాన్ సినిమాలున్నా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మరో సినిమా నా సామిరంగా. ఈ సంక్రాంతికి అందరూ ఒక్కరే వస్తుంటే నాగార్జున మాత్రం ఇద్దరు యంగ్ హీరోలతో బరిలోకి దిగుతున్నారు. ఈ మధ్య కాలంలో సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకుంటున్న నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు తర్వాత నా సామిరంగా మీదే మరోసారి ఆశలు పెట్టుకున్నారు. మాస్ ఎలిమెంట్స్ తో పాటు సంక్రాంతి మూడ్ క్యారీ చేసే సినిమాగా నా సామిరంగా కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ మధ్య వరుసగా క్లాస్ యాక్షన్ మూవీస్ చేస్తున్న నాగార్జున నా సామిరంగాతో అవుట్ అండ్ అవుట్ మాస్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అందులోనూ సక్సెస్ ఇచ్చిన సంక్రాంతికే రిలీజ్ అవ్వడం పాజిటివ్ ఎలిమెంట్ గా కనిపిస్తోంది. జనవరి 14న సంక్రాంతి సీజన్ లో లాస్ట్ రిలీజ్ అవుతున్నా ఇప్పటికే ప్రమోషన్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ ని అలానే కంటిన్యూ చేస్తోంది టీం. అందుకే సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా సంక్రాంతి సినిమా మాదే అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నాగార్జున. దీనికి తోడు సంక్రాంతికి రీసెంట్ గా రిలీజ్ చేసిన నాగార్జున సినిమాలన్నీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నవే కాబట్టి నా సామిరంగా కూడా అలాగే ఉంది కాబట్టి గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందంటున్నారు.